ప్రార్థించిన ప్రియులకు హృదయపూర్వక వందనాలు, ఆశీర్వాదాలు తెలియజేస్తూ మరి మనము జూలై మాసం 1 తారీఖు నుంచి 21 దినాలు దానియేలు తరహా ఉపవాస ప్రార్థన వ్రత దినాల్లో గడుపుతూ ఉన్నాం. మనం ఈరోజు ప్రభు తన కృప ద్వారా 2 వారాలు ముగించుకొని 3వ వారపు ప్రథమ దినంలోనికి అనగా 15వ రోజులోనికి ప్రభు మనల్ని ప్రవేశపెట్టారు. ఇందులో భాగంగా ఈరోజు మనము యథావిధిగా దేవుని గుణగణాలను బట్టి మన ఎడల మన కొరకు ప్రభు కలిగి ఉన్నటువంటి అద్భుతమైన ఉన్నతమైన ఆయన స్వభావాన్ని బట్టి, లక్షణాలను బట్టి, ఆయన శక్తిని ప్రభావాన్ని బట్టి ఆయనకు మనము ఏ పేర్లు పెట్టి పిలుచుకుంటున్నామో ఆ పేర్లు హెబ్రీ మూలంలో ఏ విధంగా అర్థాన్ని స్ఫురింపజేస్తున్నాయి, ఏ విధంగా మనం పిలుచుకుంటామో ఆ పేర్లను ధ్యానం చేస్తూ ఉన్నాం. ఈరోజు అందులో భాగంగా జెహోవా రోహి, JEHOVAH, జెహోవా ROHI, జెహోవా రోహి అంటే అర్థం ఏంటంటే ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్. ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అంటే యెహోవాయే నా కాపరి, నా ప్రభువే నా కాపరి. కాపరి అంటే అర్థం ఏంటంటే ఇక్కడ మనలను పోషించువాడు, మనలను పరిరక్షించేవాడు, మనల్ని భద్రపరిచేవాడు, మనలను ఏం చేసేవాడు, సంరక్షించేవాడు, మన క్షేమాన్ని కోరేవాడు, తన స్వరమును వినిపించి మనలను మలిచేవాడు, మళ్ళించేవాడు. ఇన్ని బహుళమైన భావాలు ఈ ఆయనను మనం పిలుచుకునే పేరు వెనుక ఉంచబడినటువంటివి. జెహోవా రోహి అంటే ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అంటే యెహోవా అనగా మనము యావే అని కూడా మనము పిలుచుకుంటాం. ఐయామ్ హూ ఐయామ్, నేనే అంటే నేను యెహోవాను, సర్వశక్తి కలిగిన దేవుడను. జెహోవా రోహి అంటే రోహి అంటే ఏంటంటే మై షెపర్డ్. అది మనం ఎక్కడ చూస్తామంటే మూల వాక్యంగా ఎక్కడ చూస్తామంటే మనందరికీ సుపరిచితమైన బాల్యం నుంచి ప్రపంచ క్రైస్తవ ప్రజానీకము బాల్యం నుంచి నేర్చుకునే ఒకానొక అద్భుతమైన ధైర్యాన్ని, క్షేమాన్ని, ఆశీర్వాదాన్ని, సమృద్ధిని అనుగ్రహించే కీర్తన 23వ దావీదు భక్తుని కీర్తన. ఆ కీర్తన మనం మొత్తం ఒకసారి చదువుకుందాం. చూడండి. యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. పచ్చిక గల చోట్లను ఆయన నన్ను చేయుచున్నాడు. శాంతికరమైన జలముల యొద్ద నన్ను నడిపించుచున్నాడు. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపించుచున్నాడు. గాఢాంధకారపు లోయలో నేను సంచరించినను ఏ అపాయమునకు భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డుకర్రయు నీ దండమును నన్ను ఆదరించును. ఈ 4 వచనాల్లో చూచినప్పుడు కాపరిగా, మేపరిగా, పరిరక్షకునిగా దేవాది దేవుడు యెహోవా దేవుడు మన ఎడల ఏ విధంగా ఉన్నారో, లోకము ఈ విధమైన ఆలోచనను బైబిల్లో క్రైస్తవ పరిభాషగా ఉన్న ఆయన కాపరి, మనందరం కూడా ఆయన పాలన క్రింద ఉన్న మేపబడేటటువంటి గొర్రెలము. గొర్రెలము అంటే చాలామందికి అది చాలా చులకనైనటువంటి మాటగా ఎంచుకొని క్రైస్తవులను హీనపరుస్తూ, క్రైస్తవులను అవమానపరుస్తూ మాట్లాడుతున్నారు. వారి మాటలు ఎలా ఉంటే మనకెందుకు? మన కాపరిలో ఉన్న ఔన్నత్యం ఏమిటో, మన కాపరి మనలను ఎంత శ్రద్ధగా పరిపాలిస్తారో, మన ఎడల ఎటువంటి ఆలోచనలు కలిగి ఉన్నారో వాటిని తెలుసుకోవటం ద్వారా ప్రస్తుత కాలం లేదా
గడిచినటువంటి భూతకాలం లేదా రాబోయే భవిష్యత్ కాలం, ఈ కాలాలలో మన ఎడల ఎంత శ్రద్ధ వహించి ఎంతటి శ్రద్ధ వహించి మనలను ఒక మంచి కాపరిగా, గొప్ప కాపరిగా, ప్రధాన కాపరిగా, తర్వాత నీతి కాపరిగా ఏ విధంగానైతే కాపాడతారో, పరిపాలిస్తారో, మేపుతారో, ఆయనను మనం కలిగి ఈ 3 కాలాలలో గత కాలము, ప్రస్తుత, భవిష్యత్ కాలం అన్నింటిలో కూడా మనము ధైర్యంగా ఉండగలం. సమృద్ధిగా ఉండగలం. ధైర్యంతో పాటు కాపరి, గొర్రెలు విషయానికి వచ్చినప్పుడు ఎలా ఉండగలం? సమృద్ధిగా ఉండగలం. ఆయన మనకొక ప్రొవైడర్‌గా ఉంటాడు. గొర్రెల కాపరుల్ని ఎక్కడ చూసినా సమయం ఉంటే వెహికల్ ఆపి మరీ నేను గమనిస్తూ ఉంటా. ఆ గొర్రెల కడుపు ఆకలిని తన ఆకలిగా ఎంచుకుంటాడు కాపరి. అందుకనే చేతి కర్ర అందరిలాగా చిన్నదుండదు అతనికి. ఒక గెడబొంగు పెట్టుకొని దాని చివర ఒక కత్తిని దానికి వెల్డ్ చేసో ఏదన్నా బాగా బలంగా బిగించి ఉంచుకొని వెళ్తూ ఉంటాడు. ఏం చేస్తాడంటే ఎక్కడ గొర్రెలకు అందనంత ఎత్తులో వాటికి ఇష్టమైన మేత ఉంటుందో అక్కడికి వెళ్ళి దాన్ని చక్కగా కోసి నరికి తీసుకొని వచ్చి ఆ గొర్రెలకు పోషణ కలిగిస్తాడు. బెస్ట్ ప్రొవైడర్‌గా. అలా కానప్పుడు గొర్రెలు అతని మాట వినవు. ఎప్పుడైనా ఈ మూగజీవులు అంటాం కదా మనం పరిభాషలో. వాటి భావాలను వ్యక్తపరచడం చాలా వరకు చేత కాదు. సైగల ద్వారా కొన్ని వ్యక్తపరుస్తాయి, కొన్ని వెంబడించడం ద్వారా వ్యక్తపరుస్తాయి. వాటికి నోరుండదు మనకు వాటి ఆకలిని చెప్పటానికి, వాటి భావాలు చెప్పటానికి. అప్పుడు మనమే వాటి ఆకలిని కనిపెట్టి కాపరులుగా వాటికి కావలసినటువంటి మేతను మనం అందించాలి. అందుకే గొప్ప గొప్ప దైవజనులు చెప్తారు, కాపరి ఎప్పుడు కూడా గొర్రెల మందను కనడు. వాటికి కావలసిన పౌష్టికమైన ఆహారాన్ని అందించినప్పుడు ఆ గొర్రెలు పుష్టిగా మారతాయి, చూలు కడతాయి, పిల్లలను కంటాయి. అంటే సంతానాభివృద్ధి కాపరి చెయ్యడు, గొర్రెలే చేస్తాయి. అందుకు కావలసినటువంటి పోషణ, పౌష్టికత ఈ గొర్రెల యజమానిగా ఉన్న ఆయన, కాపరిగా ఉన్నారు, కల్పించవలసిన బాధ్యత ఉంది. అందుకని కాపరిగా మన దేవుడు ఒక గొర్రెల కాపరిగా అంటే అర్థం ఏంటంటే ఆయన మాటకు లోబడి, ఆయన కాపరిత్వాన్ని అంగీకరించి, ఆయన వెంబడి నడిచేటటువంటి ప్రజలు ఆయన గొర్రెలు అని అర్థం. అంటే వీళ్ళు అమాయకులండి, ప్రతిదానికి తలాడిస్తారండి, తెలివి లేదండి, ఎప్పుడు తింటూనే ఉంటారండి అని హేళన చేసే వారితో మనకు అనవసరం. మనము మన కాపరిత్వం ద్వారా, పోషణ ద్వారా పోషించబడుతున్న, సమృద్ధిని అనుభవిస్తున్న వాళ్ళం మనం. ఇంకొకటి ఏంటంటే గొర్రెలకు అసంతృప్తి ఉండదు. జాగ్రత్తగా ఈ విషయం రాసుకోవాలి. ఎందుకు తెలుసా? గొర్రెలకు అసంతృప్తి ఉండదు. ఎందుకు ఉండదంటే వారిని మేపే మేపరి ఎప్పుడు వాటికి లోటు చెయ్యడు. వాటికి సమృద్ధి అయినటువంటి ఆహారాన్ని అందిస్తాడు. యెహోవా దేవుని కాపరిత్వపు గుణాన్ని బట్టి ఆయన మనకు రోహిగా ఉన్నాడు. రోహి నిజంగా ఈ పేర్లకు మూలముగా ఉన్న హెబ్రీ భాషలోని మూల పదాలలో ఉన్న ఆ భావగర్భితమైనటువంటి విషయాలను మనం ధ్యానించడం ద్వారా మనం ఏం చేయబడుతున్నాం? గొప్ప జ్ఞానము చేత నింపబడుతున్నాం. గొప్పదైనటువంటి సంతృప్తి చేత నింపబడుతున్నాం. అవగాహన చేత నింపబడుతున్నాం. ఆ భావాలు తెలిసినప్పుడు మన అంతరంగంలో కలిగే ఆనందం చాలా గొప్పది. దావీదు భక్తుడు అంటున్నాడు, యెహోవా నా కాపరి, నాకు లేమి కలుగదు. లేమి అంటే లోటు ఉండదు నాకు. ఇంకొకటి ఏంటంటే నా కాపరికి నా గురించి తెలుసు. నన్ను మేతలేని స్థలాలకు తోలుకొని వెళ్ళడు.
దాహము తీర్చలేనటువంటి ప్రాంతాలకు నన్ను తోలుకొని వెళ్ళడు. నాకు నా కడుపు నిండా సంతృప్తికరంగా భోజనం చేయటానికి నాకు ఎక్కడ సమృద్ధి అయినటువంటి ఆహారం లభిస్తుందో పచ్చిక గల చోట్లను ఆయన నండు పరుండజేయుచున్నాడు అనే మాటలో నా కాపరి నన్ను చక్కటి పచ్చదనంతో సమృద్ధిగా ఏపుగా ఎదిగినటువంటి ఆహారం పచ్చిక దగ్గరకు నన్ను తోలుకొని వెళ్తాడు. అక్కడ నాకు కావలసినంత ఆహారాన్ని సంతృప్తిగా నేను భుజించిన తర్వాత, ఆ భుజించిన తర్వాత నేను హాయిగా సంతృప్తిగా నేను పరుండి విశ్రాంతి పొందుతాను. కడుపు నిండా ఆకలున్న వ్యక్తి, కడుపు నిండా ఆ లేమితో బాధతో ఆ డొక్కలెండిపోయి ఆకలితో అలమటించేటటువంటి వ్యక్తి బాధ ఆకలిని నేరుగా అనుభవించిన వాళ్ళకి తెలుస్తుంది. నేను అనుకుంటాను చాలాసార్లు లేమిలో ఉండి కొన్నిసార్లు ఈ ఆకలిని అనుభవించే అనుభవం మనిషికి అవసరం. కొన్ని ప్రతికూల పరిస్థితులు గుండా ప్రయాణించినప్పుడే మనలో చాలా చాలా దీనత్వం, విధేయత, వినయం వస్తాయి. ఎప్పుడూ సమృద్ధి 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 సమృద్ధిగా ఉన్నప్పుడు మనిషి ఎవడి మాట వినడు. మనిషి అహంకారపూరితంగా లోపల ఉన్నటువంటి సాతానుని గుణలక్షణాలని అరిషడ్ వర్గాలు బైబిల్లో చెప్పిన 3 శరీరాశి, నేత్రాశి, జీవడంబాలు నిద్రలేస్తాయి. మనిషిని పరువు లేని వ్యక్తిగా మార్చేస్తాయి. ఈ రోజున ముప్పూటల జీవితకాలం తినటానికి డబ్బులున్నా కూడా, జీవితకాలం తినటానికి డబ్బు ఉన్నప్పటికీ కూడా మనిషికి ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి, ఇంకా కావాలి. సంతృప్తి లేని బ్రతుకులు. అట్లా ఉండకూడదు. మన ప్రభువు మనకు లేమి కలుగనివ్వడు. లేమి కలుగనివ్వకపోవటమే కాదు, పచ్చిక గల చోట్ల ఆయన మనల్ని పడుకోబెడతాడు. శాంతికరమైన జలముల యొద్దన నడిపిస్తాడు. ఆ నీరున్న చోట, నీరంటే దేవుని వాక్యం, వాక్య సమృద్ధిలో, దేవుని వాక్య సమృద్ధిలో మనలను బోధ అనేటటువంటి పచ్చికలో పెంచి పోషించి బలపరిచి శక్తి కలిగిన వాళ్ళుగా మనల్ని ఉంచి మనము తిరిగి ఫలించేటట్లు చేస్తాడు. ఆత్మ ఫలము అనే దాని వెనుకున్నటువంటి 9 లక్షణాలన్నీ మనలో వచ్చేట్లుగా దేవుడు మనలను పోషిస్తాడు, సమృద్ధినిచ్చి. నన్ను శాంతికరమైన జలముల దగ్గర నడిపిస్తాడు. శాంతికరమైన అంటే అర్థం ఏంటంటే ఏ విధమైనటువంటి గలిబిలి, ఇబ్బంది, అలజడి లేనటువంటి ప్రశాంతమైనటువంటి జీవితాన్ని ఆయన తన వాక్కు ద్వారా మనకు అనుగ్రహిస్తారు. ఇక్కడ ఒక మాట ఉందండి, అదేంటంటే త్రాగాలనే ఆశ, దాహం ఉన్నవాడు మంచినీళ్ళు తాగుతాడు. తినాలి, ఆకలి తీర్చుకోవాలి, సమృద్ధిగా ఉండాలని ఆశ కలిగిన వాడే ఆహారం తింటాడు. వెక్కసమైపోయిన వాడు నాకు అవసరం లేదనుకునేటటువంటి స్వభావం కలిగిన వాళ్లకు ఈ ఆహారం అక్కర్లేదు, ఈ నీరు అక్కర్లేదు అన్నట్లుగా ఉంటారు వాళ్ళు. కళ్ళ ముందు చూస్తున్నాగా మనం చాలామంది. ఆ తర్వాత 3వ వచనంలో నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుతున్నాడు. సేద తీర్చడం అంటే రెస్ట్ కలిగిస్తున్నాడు, విశ్రాంతి కలుగు చేస్తూ ఉన్నాడు. ఏమండోయ్, ఒకానొకప్పటి మనుషులకు పని విశ్రాంతి సమపాళ్లలో సేమ్ రేషియోలో ఉండేది. పని విశ్రాంతి. సాయంత్రం 8 అయ్యేపటికల్లా తినేసి పడుకొని పోయి పొద్దున్న 5 గంటలకల్లా నిద్రలేచి పొలాలకు పరుగులు పెట్టిపోయి వ్యవసాయం చేసేవాళ్ళు. పగలంతా కష్టపడేవాళ్ళు, రాత్రంతా నిద్రపోయేవాళ్ళు, విశ్రాంతి పొందేవాళ్ళు. ఈ సాంకేతిక పరిజ్ఞానం పెరిగిపోయి, ఈ టెక్నాలజీ పెరిగిపోయి మనిషిని తన మీద ఆధారపడిపోయేటట్టు ఈ మొబైల్ చేసేసింది. మనుషులే కనిపెట్టారు. మనిషే తన చేటుకు తానే బాధ్యుడవుతున్నాడు. నేను ఈ మధ్యకాలం బహుగా ఆలోచిస్తున్న విషయం ఏంటంటే, దేవుని చేతి పనిగా సృష్టించబడిన ఏది కూడా మనిషికి హాని చేయదు.
దేవుని చేతి పని అయినటువంటి ఏది కూడా, దేవుని వాక్కు ద్వారా సృష్టించబడిన ఏది కూడా మనిషికి హాని చేయదు. కానీ మనిషి నిర్మించుకున్న, తయారు చేసుకున్న డబ్బు మనిషినే చంపేస్తుంది. మనిషినే చంపేస్తుంది. కుటుంబ వ్యవస్థను పాడు చేస్తుంది. ప్రేమానురాగాలను చంపేస్తుంది. అనుబంధాలు, ఆప్యాయతలు అనే వాటికి అడ్రస్ లేకుండా చేస్తుంది. ప్రాణ స్నేహితుల మధ్య వైరం పుట్టిస్తుంది. కుటుంబాలు విచ్ఛిన్నమైపోయేటట్లు చేస్తుంది. ఆ మొబైల్, డబ్బును సృష్టించుకున్న మనిషే ఈ మొబైల్ని సృష్టించాడు. సాంకేతిక విప్లవాన్ని సృష్టించాడు. ఆ విప్లవకారులుగా ఉన్న ఈ సాంకేతిక పరిజ్ఞానం మనిషిని ఎన్కౌంటర్ చేసేస్తూ ఉంది. ఏం చేస్తుందండి మనిషిని? విప్లవకారులు ఎవడు సృష్టించుకున్నాడు? మనిషే సృష్టించుకున్నాడు. ఇది ఒక విప్లవకారుడు, నక్సలైటు, టెర్రరిస్టు. ఏం చేస్తుంది మనిషిని? వాడినే చంపేస్తుంది. అందుకని మనిషికి విశ్రాంతి లేదు, నెమ్మది లేదు, సమాధానం లేదు, కంటి నిండా నిద్ర లేదు. అప్పుడు మానసికమైన అలజడి వచ్చేస్తుంది. నా ప్రాణమునకు ఆయన సేద తీర్చుచున్నాడు. ఆయన గలిలయ సముద్ర తీరంలో కొండ మీద కూర్చొని ప్రసంగం చేసినప్పుడు 3 రోజులు గడిచిపోయినా కూడా వారికి ఏమన్నా తెలుస్తుందా? మనం అర్ధగంట వాక్యం వినమంటే ఎన్నో గుర్తొస్తాయి. అవసరమైనవి, అనవసరమైనవి, డబల్ అనవసరమైనవి అన్నీ గుర్తొచ్చేస్తాయి. తన నామమును బట్టి నీతి మార్గములలో నన్ను నడిపిస్తున్నాడు. తన నామమును బట్టి. ఇప్పుడు మనము 21 దినాలు ధ్యానించే అంశం ఏంటంటే దైవ నామముల ధ్యానం. తన నామమును ధ్యానం చేయటం ద్వారా యెహోవా అనే నామము, యేసు అనే నామము, పరిశుద్ధాత్మని నామము, వీటిని ధ్యానం చేయటం ద్వారా, ఆ నామము ద్వారా, యేసు నామము చేయలేని పనులేవి, కార్యాలేమి లోకంలో లేవు. ఆ నామము ద్వారా ఆయన మనలను నీతి మార్గములలో నడిపిస్తున్నారు. ఆయన మాట విన్నవాళ్ళు, ఆయన నామమును ధ్యానించిన వాళ్ళు, ఆయన గుణగణములను ధ్యానించిన వాళ్ళు నిశ్చయముగా నీతి మార్గములలో నడవటానికి ఇష్టపడతారు. అంతేకాదట, ఎప్పుడైనా గాఢాంధకారపు లోయలలో నేను సంచరించినను ఏ అపాయానికి భయపడను. గాఢాంధకారపు లోయ అనే మాటకు ఇంగ్లీషు తర్జుమాలో ఏమనుంటుంది? ఏ దో ఐ వాక్ త్రూ ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్, ఐ విల్ ఫియర్ నో ఈవిల్, బట్ దౌ ఆర్ట్ విత్ మీ, దై రోడ్ అండ్ దై స్టాఫ్ దే కంఫర్ట్ మీ. అంటే గాఢాంధకారపు లోయలో నేను సంచరించిన అనే మాటకు ఇంగ్లీష్ వెర్షన్లో ఏమని ఉందంటే మరణపు లోయలో, ఏంటంట? ద వ్యాలీ ఆఫ్ ద షాడో ఆఫ్ డెత్. మరణపు లోయలో, మరణపు నీడ ఉన్న లోయలో నేను సంచరించినా కూడా నేను ఏ అపాయానికి భయపడను. భయపడను అంటే అర్థం ఏంటంటే నాకు ఒక అభయం ఉంది, నాకు ఒక ధైర్యం ఉంది, నేను ధీరునిగా బతకటానికి నాకు వెనక ఒక ఆసరా ఉంది. కాబట్టి నేను చిన్న 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 విషయాలకు ఎలాగో భయపడను, మరణకరమైన ప్రతికూల పరిస్థితులు గుండా వెళ్ళవలసి వచ్చినా సరే ఐ వోంట్ ఫియర్. నేను అసలు భయపడను. అసలు నేను ఏం భయపడను. విషయం ఏంటంటే ఆ మాట ఎందుకు అంటున్నాడంటే మనిషి దేవునిలో ఎదగనివ్వకుండా ఉండటానికి దుష్టుడు మనల్ని 10 దిక్కుల నుంచి భయపడతాడు. దశ దిశల నుంచి భయపెడుతూ ఉంటాడు దుష్టుడు. కుడివైపు భయపడతాడు, ఎడమవైపు భయపడతాడు, ముందు వెనకలు భయపెడతాడు, పైన కింద భయపడతాడు, 4 మూలల నుంచి భయపెడతాడు. అలా భయపెట్టినప్పుడు గుర్తుపెట్టుకోవాల్సింది ఏంటంటే వాడు 10 దిక్కుల నుంచి భయపెట్టినా మన లోపల ఎవరున్నారు? మనల్ని భయపడనివ్వకుండా భరోసాగా, మనకు అండగా, దండగా, కొండగా, కోటగా, దుర్గముగా, శైలముగా ఉన్న దేవుడుండగా మన లోపల ఉన్నప్పుడు 10 దిక్కులు కాదు, 1,00,000 దిక్కుల నుంచి వచ్చినా కూడా భయం మనల్ని భయపెట్టదు. భయం మనల్ని భయపెట్టదు. చిన్నప్పుడు మనం ఆడుకునేవాళ్ళం, ఇప్పుడు వదిలేసాంలే. నూకలు పెడతా మేకలు కాస్తావా అంటే
కాస్తాను. పెద్ద పులిస్తే జడవకుండా ఉంటావా? జడవటం అనేది తెలిసేది కాదు చిన్నప్పుడు. దడవకుండా అనేవాళ్ళం. తప్పే మాట్లాడేవాళ్ళం. నూకలు పెడతా మేకలు కాస్తావా అంటే కాస్తా. పెద్ద పులిస్తే జడవకుండా ఉంటావంటే జడవకుండా ఉంటాను. ఉఫ్ అని కళ్ళల్లో ఊతే రప్పేస్తా. అది అడిచావులే అని ఆడుకునేవాళ్ళం మనం. ఆ! అంటే ఏంటి? మనలో భయం అనే స్వభావాన్ని దేవుడు ఉంచారు కాదంట్లా. కానీ ఎవరికి భయపడాలో వారికే భయపడాలి. ఎవరికి తృణీకరించాలో వాడిని తృణీకరించాలి. దేవునికి మాత్రం ఏం చేయాలి మనం? భయపడాలి. దేవునికి భయపడి దేవుడున్నాడనేటటువంటి ధీరత్వంతో మనం ఉన్నప్పుడు, మన చుట్టూ దేవుని కృప ఆవరించున్నప్పుడు మనల్ని ఏమీ చేయలేం. గెహాజీ ఎలీషా దగ్గర పరుగు పరుగున వచ్చాడు పొద్దున్నే. బయటికెళ్ళి చూశాడు. చూస్తే కొన్ని వేల 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 సిరియా సైన్యము ఆ కొండ చుట్టూ ఆవరించి ఉంది కనపడింది. కంగారు కంగారుగా భయంతో ఆందోళనతో పరిగెత్తుకొచ్చి, గురువుగారు భయానకంగా ఉంది పరిస్థితి అని. ఒరే ఒరే అని దైవజనుడు ఏం చేశాడు? తన కళ్ళ మీద ముట్టి ప్రార్థన చేసి మళ్ళీ ఇల్లు చూడుపో అంటే, చూస్తే ఏముందంట? దేవుని అగ్ని రథాలు, అగ్ని వాళ్ళ మీద, సిరియా సైన్యం మీద ఆవరించి ఉందంట. అందుకని మన మీద దేవుని కృప ఆవరించి ఉంటుంది. అందుకని గాఢాంధకారపు లోయలో, మరణ లోయలో, మరణ ఛాయ కలిగిన లోయలో, అంటే మన ప్రాణములు తీయబడేటటువంటి పరిస్థితులు వచ్చినా, అది శత్రు దాడైనా కావచ్చు, ప్రమాదం కావచ్చు, అనారోగ్యం కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మే బి, మన దేవుడు మనల్ని కాచి కాపాడతారనే ధైర్యంతో ఏ అపాయమునకు నేను భయపడను. నీవు నాకు తోడయుందువు, నీ దుడ్డు కర్రయు నీ దండం నన్ను ఆదరిస్తుంది. ఆయన దుడ్డు కర్ర దండం ఏం చేస్తుంది? దుడ్డు కర్ర ఏమో మనలను కబళించడానికి వచ్చేటటువంటి శత్రుమోకను తరిమి కొడుతుంది, క్రూర జంతువులను తరిమి కొడుతుంది, మూర్ఖులను తరిమి కొడుతుంది, సాతాను ప్రతినిధులను తరిమి కొడుతుంది, అబద్ధ క్రీస్తులను తరిమి కొడుతుంది, దొంగ బోధకులను తరిమి కొడుతుంది, అనారోగ్యాలను తరిమి కొడుతుంది. వస్తాయి అనారోగ్యాలు రాకుండా చూడు ప్రభువా, నువ్వు ప్రార్థన చేసినా రేపే జలుబు వస్తుంది, జ్వరం వస్తుంది, దగ్గులు వస్తాయి, అవి వస్తాయి. కానీ ప్రభువుని ఆశ్రయించిన మనము వాటిని లెక్క చేయం. ఆయన దండం ఏం చేస్తుందంటే మనల్ని ఏం చేస్తుంది? నీతి మార్గంలో, న్యాయ మార్గంలో, పరిశుద్ధ మార్గంలో, క్రమమైన మార్గంలో, సత్య మార్గంలో మనల్ని నడిపిస్తుంది. అలాగే మనం చూసినప్పుడు యోహాను సువార్త 10వ అధ్యాయంలో మనం చూసినప్పుడు 11వ అధ్యాయము 10వ అధ్యాయము 11, 14, 17 ఈ వచనాలు మనం చూసుకున్నా, లేదా మొదటి నుంచి కూడా మీరు చదువుకోండి, రాత్రి పడకలకు వెళ్ళే ముందు చదువుకోండి. యోహాను సువార్త 10వ అధ్యాయంలో 11వ వచనంలో, నేను గొర్రెలకు మంచి కాపరిని, మంచి కాపరి గొర్రెల కొరకు తన ప్రాణము పెట్టును. గొర్రెల కాపరట తన గొర్రెల కొరకు తన ప్రాణాన్ని పెడతాడు. అంటే అర్థం ఏంటంటే త్యాగమైపోతాడు. గొర్రెల కొరకు కాపరి తన ప్రాణాన్ని పెడతారు. భూమి మీద మన కొరకు ప్రాణం పెట్టిన వారు ఒక్కరే ఒకరు, ఆయనే యేసుక్రీస్తు ప్రభువు. మన కొరకు కలువరి శిలువలో ప్రాణం పెట్టారు, మనల్ని కాపాడటానికి, మనల్ని శాప విముక్తులను చేయటానికి, జన్మకర్మ పాప విమోచకులుగా చేయటానికి, తన నూతన నిత్య నిబంధన రక్త ప్రోక్షణ ద్వారా మనలను విడిపించారు, చావు నుంచి తప్పించారు, మరణ భయము నుంచి తొలగించారు, మరణపు ముళ్ళును విరిచివేశారు. ఆ తరువాత 14వ వచనం చూసినప్పుడు, నేను గొర్రెల మంచి కాపరిని అంటాడు ఆయన. గుడ్ షెపర్డ్, నేను మంచి కాపరిని. మంచి కాపరి అంటే అర్థం ఏంటంటే గొర్రెల ఆకలిని చూచేవాడు, గొర్రెల క్షేమాన్ని చూచేవాడు, గొర్రెలు తన మాట వినేటట్లుగా పెంచినవాడు, గొర్రెలు కాపరి స్వరాన్ని వినేటట్లుగా పెంచినవాడు. గొర్రెల కాపరి ఎక్కడికి వెళితే గొర్రె మంద అటు వెళ్ళిపోతూ ఉంటాయి, అటు వెళ్ళిపోతూ ఉంటాయి, అటే వెళ్ళిపోతాయి. చాలాసార్లు పశువుల కాపరులు వాటిని వదిలేసి వచ్చేస్తారు. మేయటానికి పొలాల్లో వదిలేసి వచ్చేస్తే ఈవినింగ్ అవే వచ్చేస్తాయి వీళ్ళకి. ఎంత ఆ కాపరిని నమ్ముతాయో, కాపరి మనల్ని ఎంతగా నమ్ముతున్నాడో. చివరిగా 17వ వచనం, నేను దాన్ని మరల తీసుకున్నట్లు నా ప్రాణం పెట్టుచున్నాను, ఇందువలన నా తండ్రి నన్ను ప్రేమించుచున్నాడు. ఆయన ప్రాణమును ఎవడు తీయలేడు. ఎందుకనంటే ఆయన తన ప్రాణమును మన కొరకు పెట్టినవాడు. ఆయన కేర్ఫుల్గా మనల్ని కాపాడుతాడు, జాగ్రత్తగా గైడెన్స్ ఇస్తాడు, మార్గదర్శకత్వం చూపిస్తాడు, మనల్ని సంరక్షిస్తాడు.
అంతేకాదట, గొర్రెల కాపరికి ఉన్న గొప్ప గుణం చెప్పి ముగిస్తా. అదేంటి తెలుసా? కాపరికి గొర్రెలకు మధ్య ఉండవలసిన సంబంధాన్ని, కాపరికి గొర్రెలకు మధ్య ఉండవలసిన సంబంధాన్ని మంచి కాపరి ఎప్పుడు ఆరోగ్యకరంగా కొనసాగింపజేస్తాడు. అర్థమవుతుందా మీకు? గొర్రెలకును కాపరికిని మధ్య ఉన్నటువంటి సంబంధాన్ని ఏనాడు డిస్టర్బ్ కానివ్వకుండా చక్కని ఆరోగ్యకరమైన వాతావరణాన్ని కాపరి నెలకొల్పుతాడు. ఆయనకు ఆ గుణం ఉంది. ఆయన మనకును ఆయనకు మధ్య ఒక సహవాసాన్ని ఏర్పాటు చేశాడు. మన సహవాసం అయితే తండ్రితోనూ తన కుమారుడైన క్రీస్తుతోనూ కలిగి ఉన్నాం, పరిశుద్ధాత్మంతో కలిగి ఉన్నాం. మనందరము కలిసి ఆ కాపరి క్రింద మనం బ్రతికినట్లయితే యెహోవా, ఎవరు? జెహోవా రోహి అనగా ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అనగా యెహోవా నా కాపరి. దేవుడి మాటలను మనం ఇడికిడిలో ఆశీర్వదించి దీవించి వర్ధిల్ల చేయుదురుగాక. ప్రభువా మీకు స్తోత్రాలు నాయన. ఈరోజు జెహోవా రోహి అనే, ద లార్డ్ ఈజ్ మై షెపర్డ్ అనే, యెహోవా నా మంచి కాపరి, గొప్ప కాపరి, ప్రధాన కాపరి అనే భావనను మేము ధ్యానించి మీ పేర్లకు హెబ్రీ మూల అర్థాన్ని ధ్యానించడానికి కృప చూపించారు. ఇంతటి మంచి అంశాన్ని మాకు ఇచ్చినందుకు మీకే వందనాలు చెల్లించుకుంటూ మేము ప్రార్థనలోనికి వెళ్ళబోతూ ఉండగా కృపలో మేము అడిగే ప్రతి విజ్ఞాపనను, మనవులను, వినతులను, విన్నపాలను మీరు ఆలకించి జవాబులు అనుగ్రహించి మమ్ములను నీ కృపలో నడిపించమని యేసయ్య నామములో ప్రార్థించి స్తుతించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్.